రాత్రి నుంచి అరుస్తూనే ఉన్నాయి, నిద్ర కూడా పోనీయట్లే ఈ కుక్కలు పాడుగాను. చా 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 షో ఆగేలా లేవు. గల్లీలో ఎందుకు హార్న్ కొట్టుకుంటూ పోతున్నావు? బాబా ఎదవ ట్రాఫిక్, ఎదవ గోల. ఆహా ఎంత ప్రశాంతంగా ఉంది. ఇల్లు అంటే ఇలా ఉండాలి, ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. శుక్లాం వరదనం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కరం గజానన మహేర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే. ఇక్కడ కూడా అమ్మగారు. శుక్లాం వరదనం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వవిఘ్నోపశాంతయే. అమ్మగారు ఏంటి మీరు చేస్తుంది? పూజ. కాకినాడ కాజా ఏం కాదు. ఏం చారు ఏమైంది గరుస్తున్నావు? ఇంకేం కావాలి సార్? ప్రశాంతంగా 10 నిమిషాలు కూడా ఉండనియరా? ఎవరు? ఇంకెవరు, మీరే. ఇంగో తీసుకో. ప్రశాంతంగా పూజ చేసుకుంటుంటే ఏంటి నీ గోల? ఏంటి గంటతో గలగలా గోల్ చేయడం ప్రశాంతంగా పూజ అంటే? చారు పూజ పూర్తయ్యేది గంటతో చారు. గంట కొట్టాలి సార్ ఇలా, అంతేగాని గంటలు గంటలు కాదు. చారు వచ్చేదారిలో పిచ్చి కుక్క ఏమైనా పలకరించిందా? పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు. అమ్మగారు డాగ్స్ గురించి డిస్కషన్ వద్దు. రాత్రి పడుకునే దగ్గర నుంచి పొద్దున్న లేచే వరకు వాటితోనే గోలా. సర్లే నీతో నాకెందుకు గోలా? అమ్మగారు గంట కదపకుండా అక్కడ పెట్టలేరా? ఈ పనులు ఎంత హాయిగున్నాయి. లేకపోతే ఊరికే గిన్నెలు రుద్దు, బట్టలు ఉతుకు, ఆ సౌండ్లకే చిరాకొచ్చింది. మెల్లగా సార్. తుడిచిందే ఏం తుడుస్తావు చారు? తుడిచేశారా? నేను లేటుగా వచ్చానని వేరే పని పిల్లని పెట్టుకున్నారు. ఎవరది? నా పనికి ఎసరు పెట్టిన పని పిల్ల. ఏ ఆపు, ఎవరిని పెట్టుకోలేదులే, మేమే మొత్తం క్లీన్ చేసుకున్నాం. నా పని కూడా మీరే చేస్తే నేనెందుకు అమ్మగారు? నేను వెళ్ళిపోతాను అమ్మగారు, నేను వెళ్ళిపోతా. ఏటే వెళ్ళిపోతావా? ఇదిగో తలుపులు తీసుకోమని వెళ్ళిపో. నీ జీతనప్పుడు కొన్ని కొట్టేస్తున్నావు, వెళ్ళిపో. అలాగే నీ సామాన్లు ఏమైనా ఉంటే కూడా పట్టుకెళ్ళిపోవచ్చు. అమ్మగారు నేను వెళ్తా అంది ఈ రోజుకే, ఎలాగూ పనంతా మీరు చేస్తారని. ఆహా చాలా తెలివి మీరు పేచారు. ఎవడ్రా బెల్లిగొట్టింది? ఏమైంది సంజయ్? దీనికి సౌండ్ సౌండ్ చచ్చిపోతుంది. ఒకసారి పద. ఎవడ్రా నువ్వు? ఏం కావాలి నీకు? మేడం డిష్ బిల్ మేడం. డిష్ బిల్లా? ఆ టీవీ నిండా సొక్కలే, నువ్వు పెట్టిన వైర్ నిండా బొక్కలే. ఎందుకు కట్టాలి నీకు డిష్ బిల్లు? అయినా డిష్ బిల్ కోసం బెల్లు కొడతావు నువ్వు? అంటే బెల్ కొడితేనే కదా మీరు వచ్చేది. అక్కర్లేదు, పిలిచినా వస్తాం, దానికి నువ్వు బెల్లు కొట్టక్కర్లేదు. ఏం చారు ఏమైంది? సార్ చూడండి సార్, డిష్ బిల్ అడిగితే దౌర్జన్యం చేస్తుంది. దౌర్జన్యమా? ఎవడ్రా దౌర్జన్యం చేసేది అసలు నిన్ను? చారు చారు ఆగు చారు. సార్ ఇదంతా కాదు సార్, మీరు ఆఫీస్కి వచ్చి కట్టుకోండి డిష్ బిల్లు. ఏంటి చారు? ముందా డోరై. చారు అసలు ఏమైంది? సౌండ్ వస్తే సైకిల్లో మారిపోతావా? మళ్ళీ ఎవడ బెల్లు కొడుతున్నాడు? అయిపోయాడు నా చేతి. మళ్ళీ ఎవడ అయిపోయినట్టు. చారు చారు. ఏమ్మా బాగున్నావా? ఎవడ్రా నువ్వు? అమ్మా మర్చిపోయినట్టున్నావు, నేను ఈ అపార్ట్మెంట్కి సెక్రటరీని. సెక్యూరిటీ? ఈ ఇల్లు ఏమైనా ఏటీఎం మెషినా? అయినా బోర్డింట్లో 10,000 కూడా ఉండవు, ఎందుకు సెక్యూరిటీ? అమ్మమ్మా అది సెక్యూరిటీ కాదు, సెక్రటరీ. ఏదో ఒకటి. ఇప్పుడు అయితే ఏంది? పని మనిషికి ఇంత పొగరా? అయితే ఇప్పుడేంటి? పని మనిషికి పొగరు ఉండకూడదా? ఎవరయ్యా అసలు నువ్వు? ఇంటి ముందుకు వచ్చి ఇంట్రాగేషన్ చేస్తున్నావు. ఏమైంది సార్? ఈ ఇంట్లో ఉండేది నువ్వేనా?
నేను కూడా ఈ ఇంట్లోనే ఉంటా. అయితే ఏంది? నువ్వు రాచారు. నీ గురించి ఎవరు అడిగారు? సారీ సార్, ఈరోజు మా పని మనిషి కొంచెం ఇరిటేషన్ ఉంది సార్. అయితే మెడిటేషన్ చేయించుకోండి అయ్యా, అంతేగాని మనుషుల మీద కొట్టడానికి పంపిస్తారా? వదలండి అమ్మగారు, వాడంతా తెలుస్తాను. వదలండి అమ్మగారు. నువ్వు బాగు. వామ్మో, ఇంత కోపమా? అయినా పని మనిషి అంటే అపార్ట్మెంట్ లో పనులు చేయాలి గాని ఇలా సెటిల్మెంట్లు కాదయ్యా. అసలు నేనేం పని చేయాలో చెప్పడానికి ఆయన ఎవరు అమ్మగారు? వదలండి అమ్మగారు. ఈరోజు నేను ఆయన తేలిపోవాలి. ఆగు సారు. అది కదా సార్. ఆగండి, మీ మీద సొసైటీలో కంప్లైంట్ ఇస్తా. ఇందాక ఆ డిస్పిల్లోడు కూడా వస్తే వాడి మీద దౌర్జన్యం చేశారంట. ఏందా అని నేను అడుగుదామని వస్తే నన్ను కొట్టబోతారా? మీ అంతు తేలవకపోతే అప్పుడు అడగండి. సార్ సార్, రమేష్ సార్, రమేష్ సార్, రమేష్ సార్, రమేష్ సార్. చూడు సారు, నీ వల్ల ఏమైందో. అవును చారు, అనవసరంగా కోపం తెచ్చుకుని వచ్చే వాళ్ళందరి మీద చూపిస్తున్నావు. నేనేం కోపం తెచ్చుకోలే. ఆ సెక్యూరిటీ గార్డే నాకు కోపం తెప్పించాడు. సెక్యూరిటీ కాదు, సెక్రటరీ. ఎవడైతే నాకేంది? నీకేం కాదు, మాకే అవుతుంది. ఎవరమ్మగారు నా ముందు మా ఓనర్స్ అనేది? ఇంతకీ ఏమన్నారు చారు? ఏమో సార్, నాకు తెలీదు. ఆ ఫోను అయిపోయాడు ఎవడో. అవును రాజు, ఆ ఫోన్ చేసిన వాళ్ళని ఏం తిడుతుందో ఏంటో. రా వెళ్దాం. సంధ్య, సంధ్య. ఆఫ్టర్ ఆల్ మేనేజర్ గాడు వీడికే ఇంత బలుపుంటే పని మనిషి నాకెంత ఉండాలి? చారు, ఏంటి? కూల్ కూల్ చారు. ఎవరు ఫోన్లో? ఎవరో మీ మేనేజర్ అంట. రా. నువ్వేమన్నా? నేనేం అనలేదు, ఆయనే ముందన్నాడు. ఏమని? ఏమని? హ్యాపీ యానివర్సరీ అని. అయినా మా యానివర్సరీ గురించి మా ఆయనకే గుర్తుండదు. ఆయనకి ఎందుకంట? చారు, యానివర్సరీ మాది. హ్యాపీ యానివర్సరీ అమ్మగారు. హ్యాపీ యానివర్సరీ సార్. అందుకేనా పొద్దున్నే లేచి ఇంట్లో పనంతా చేసి పూజ కూడా చేశారు. ఫస్ట్ ఫోన్ లో ఏం మాట్లాడావో చెప్పు. హలో, హ్యాపీ యానివర్సరీ అమ్మా. యానివర్సరీ? ఎవడ్రా నువ్వు? నా యానివర్సరీ నీకంటే తెలుసు? మాట్లాడే సందేనే కదా. కాదు, చారు, చారుశీల, ద స్మార్ట్ పని మనిషి. అయినా ఎవరితో మాట్లాడుతున్నా కూడా తెలియ కూడా మాట్లాడుతున్నావు. ఎవడ్రా నువ్వు అసలా? నేను రాజు మేనేజర్ని. మేనేజరా? ఆఫ్టర్ ఆల్ మేనేజర్ గాడివి నీకు పని పిల్లతో మాట్లాడేంట్రా? అవును, నువ్వు సంధ్యా అమ్మగారిని సంధ్యా మేడం అని పిలవకుండా పేరు పెట్టి పిలుతున్నావేంట్రా? ఉండు, సార్తో చెప్పి నీ ఉద్యోగం బీకిత్తా. అంత పని ఎందుకులే అమ్మా, మీ రాజు సార్కి చెప్పు, ఆయన ఉద్యోగం కూడా పోయింది. చారు, ఎంత పని చేసావు చారు? ఏమైంది సార్? అసలు మీ మేనేజర్ కి బాస్ కి రెస్పెక్ట్ చేయడమే తెలీదు. చారు, రాజుకు మేనేజర్ అంటే రాజుకు బాసే. నేను సార్. చారు! సంధ్య, ఇప్పుడు నా ఉద్యోగం ఉందంటావా పోయిందంటావా?